సంగారెడ్డి జిల్లా రాళ్లకత్వ గ్రామంలో 286 సర్వే నెంబర్కు చెందిన భూమి నుంచి అక్రమంగా మొరం తరలింపుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం 286 సర్వే నెంబర్లోని భూమి అసైన్డ్ భూమి కాగా ప్రభుత్వం ఆ భూములను సాగు చేసుకోవడానికి మాత్రమే అనుమతిస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులు ఆ భూమి నుంచి మొరం తవ్వి శివనగర్ ఎల్ఈడి పార్కుకు తరలిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూమిలో ఇలాంటి తవ్వకాలు చేయడం చట్టరీత్యా నేరమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై పలుమార్లు ప్రజావాణిలో మరియు క్రషర్ వ్యవహారంపై కూడా ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ అక్రమ మొరం తరలింపును నిలిపివేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ మరియు రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇకపై తమ గ్రామం నుంచి మొరం తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఆది గీతా రామకృష్ణ, 10వ వార్డు కౌన్సిలర్ పూజారి ప్రమోద్ రాజు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో మేము రాళ్లకత్వ సర్వే నంబర్ 286లో గతంలో కొన్ని రోజులు నడిచింది. మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి అక్రమ మట్టిని తరలిస్తున్న ఒకళ్ళిద్దరి వారి పేరు మీద ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా శివనగర్ కొంతమంది గ్రామస్తులు మరి ఆ కంపెనీలోకి వెళ్ళే మహిళలను కూడా మా దగ్గరికి రానివ్వద్దు, మా కంపెనీలో పని చేయొద్దు, మరి మీ రాళ్లకత్వం నుంచి మాకు మొరం ఇస్తలేరు కాబట్టి మరి మా కంపెనీలో మీరు ఎందుకు చేస్తారని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు మహిళలను అడ్డుకుంటే ఈరోజు గ్రామస్తులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అక్కడ సమస్య పరిష్కరించి ఈరోజు సంగారెడ్డి కార్యాలయంలో దానిపైన పూర్తిగా నివేదిక సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా దానికి సంబంధిత అధికారులు ఆ మొరం 286లో మొరం ఇక్కడ నుంచి మొత్తం క్లోజ్ కావాలి. ఆ ఒకరిద్దరితోటి మిగతా రైతులకు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి కంపల్సరీ దాని మీద మంచి ఆలోచనతోటి పూర్తిగా అన్ని రకాలుగా ఆలోచన చేసి పూర్తిగా ఇప్పటికైనా పూర్తిగా సమస్యను పరిష్కరించాలని దానికి సంబంధిత అధికారులను మేము ఈరోజు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈరోజు అది దురదృష్టమా అదృష్టం ఏం తెలియదు కానీ శివానగర్ గ్రామంలో రాళ్లకొత్త గ్రామ మహిళలు శివానగర్ గ్రామానికి కంపెనీలకు వస్తుంటే శివానగర్ గ్రామస్తులు కొంత ఆపడం జరిగింది. అది ఏదైనా సరే మేము అన్నదమ్ములు లేకుంటాం. రాళ్లకొత్త శివానగర్ అనేది మేము అదేవిధంగా అనివార్య కారణం వాళ్ళు ఏవి జరగకుండా మేము ఇద్దరం కౌన్సిలర్లను చూస్తాము. అదేవిధంగా అందరినీ కూర్చుని పెట్టి మాట్లాడి ఏ విధమైన చర్యలు వాళ్ళ లేడీస్ పైన కానీ జెంట్స్ పైన కానీ మేము అన్నదానం లెక్క ఉంటాం కాబట్టి ఇంకా అవసరం అనుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి తగిన చర్య ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తాం. మేము కూర్చొని మాట్లాడతాం. మళ్ళీ ఎటువంటి వాళ్ళ అరేక చర్యలు కానీ గ్రామస్తులే కానీ వీళ్ళ మీద వాళ్ళు ఏ చర్యగా జరగకుండా చూస్తాం. తగిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి జనాలకు లేడీస్కి కూడా మేము హామీ ఇస్తున్నాం. అమ్మ మీరేం భయపడవలసిన అవసరం లేదు, మేము ఉన్నాం, మీరు రావచ్చు. వీళ్ళు ఏ విధమైన ఏ బిజినెస్ చేసుకున్నా కానీ మా గ్రామ అభివృద్ధికి యువకులు చాలామంది వచ్చారు వీళ్ళ రాళ్లకొత్త నుంచి. ఇక వాళ్ళకు కూడా చెప్తున్నాం ఏంటంటే గ్రామ అభివృద్ధికి తోడ్పడదాం మనకి ఇవన్నీ వద్దు. అందుకని నేను చెప్తున్నా ఇలా విన్నవించడం కూడా జరిగింది. జనాలకు కానీ ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి ఏ బాధ లేదు, ఏదైనా మేము ఉన్నాం, వాళ్ళకి అండగా ఉండి నిలబడతామని చెప్పి